నన్ను తన్నిన స్థానంలో నేను ఉండలేను అక్కడ అని చెప్పేసి తను భూలోకానికి వచ్చేసి పద్మావతిగా జన్మిస్తుంది ఆకాశరాజుకి. సతీవియోగంతో ఆ విష్ణుమూర్తి బకులాదేవికి కొడుకుగా భూలోకానికి వచ్చిన తర్వాత ఆ విష్ణుమూర్తిది ఆయన పద్మాదేవిది ఒక అద్భుతమైన కళ్యాణ ఘట్టము. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి అవతారము. మీ ముందుంచబోతున్న చిన్నారులకు ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాలండి. సినిమా అంటే సంవత్సరాలు చేయాలండి, అద్భుతంగా చేస్తారు పిల్లలు. ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మీ ముందుకు వస్తాడు. మీరు ఖచ్చితంగా మీ మొబైల్లో ఉన్న టార్చ్ లైట్స్ ఆన్ చేసి వేవ్ చేయాలండి ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, పర్ఫార్మెన్స్ తర్వాత. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాలండి పిల్లల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. శాంతాకారుడు, స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలి వస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమై కళలు చిలుకుతోంది. ఈ అడుగడుగు దండాల వాడిని, ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు కొదవే లేదు. ఓం నమో వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక. నారద మహర్షి, యాగ ఫలితాన్ని త్రిమూర్తులో ఎవరికి అందించాలో సెలవివ్వండి. తపోగుణ సంపన్నుడు, ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలరు. అదెంత పని? ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం. వెళుతున్నాం. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి,
ఏరి కోరి ఈ గిరిపై నిలిచినాడు శ్రీహరి. సేవిత పాద పంకజా కరే విరాజత్ కమనీయ పుస్తకా విరించి పత్ని కమలాసన స్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా 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 సదా. Your child can become an వీణా పుస్తకధారిణి వరవీణా పుస్తకధారిణి వాణి మంగళకారిణి చదువుల రాణి యోగ విచారిణి భవతి విద్యాందేహి తీర్చవే జ్ఞానార్తి భవితకు బాసట నీవే బాసరవాసిని వీణా పుస్తకధారిణి వరవీణా పుస్తకధారిణి వరవీణా పుస్తకధారిణి. చతుర్ముఖ సకల జన సృష్టికారక నమో నమః. అంబా శారద సకల కళా నీరద అభినందనలు. తపోధరుడను భృగువను భూలోకం నుండి కార్యార్థినై వచ్చినాను. బ్రహ్మ 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 ఇంత అహంకారమా? నీకు భూలోకంలో ఆలయ ప్రతిష్ట పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక. ఇదే నా శాపం. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. కైలాసమున కామ తాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగువు. అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక.
వైకుంఠమున విష్ణు వైభోగము గాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై తన్నెను. మహాపరాధము చేసితి మన్నింపుము, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను. అజ్ఞాన నేత్రమును చిదిమెను. స్వామి, ఈ అవమానమును నేను భరింపలేను. భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. ఆదిలక్ష్మిని వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. గోవిందా గోవిందా. పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసిడి ముదురు పగిలెను. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచెనయ్యా కన్నయ్య. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచెనయ్యా. నా కలలు పండగా నా కలలు పండగ అమ్మాయని పిలువరావయ్యా పిలువరావయ్యా. అమ్మా అమ్మా, నాయనా వచ్చావా తండ్రి? రక్తం ఏమిటి నాయనా, ఏమిటి రక్తం? రా నాయనా, రా. బాధగా ఉందా అయ్యా? అమ్మా, ఎలా ఉంది నాయనా? తల్లి చెయ్యి చల్లగా ఉందమ్మా. పోనీలే నాయనా, బాధ తగ్గింది కదా. అమ్మా, ఎవరైనా నీకు ఊరు లేదు, నీ వారు లేరు, పేరు కూడా లేదా? ఇక అమ్మ ఏ పేరుతో పిలిస్తే అది. అమ్మా, ఈ పేదవాడికి నువ్వే పేరు పెట్టు. నువ్వా పేదవాడివి నాయన? శ్రీనివాసుడు అయితే అబ్బోబో, శ్రీ నివాసుడే. పోనీలేమ్మా, ఆ పేరుతోనే పిలువు.
శ్రీనివాసుడే వకులకు చిన్ని కృష్ణుడై తోచెను. వకుళ మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏలిపోయి గిరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి. ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరబిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరి అదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను అనురాగ రంజితములాయను వడ్డీ కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున
పద్మావతి పతి ఆయను పరంధాముడు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. సకల సురలు ప్రార్థింపగ శ్రీదేవిని భూదేవిని ఎదను నిలుపుకున్నాడు వెంకటేశుడు. ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడి వాడై. ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడి వాడై సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు.